వాగులు పారినాయి, వంకలు పొంగిపొర్లినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు మత్తలు దుంకినాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన ఫలితాలివి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమ టాగ్లైన్. సమైక్య పాలనలో తెలంగాణకు నిలువెల్ల గాయాలే. తలాపన గోదావరి పారిన నీళ్ల తండ్లాట తప్పలేదు. 6 దశాబ్దాలుగా రైతాంగం గోస వర్ణాతీతం. పంట చేలన్నీ బిల్లుగా మారాయి. చుక్క నీరు లేక తెలంగాణ ఎడారిగా మారిన పరిస్థితి. పల్లెపల్లిన కరువు రక్కసి విజృంభించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే కన్నీటి గోసకు తెరపడింది. బీడు వారిన పొలాల్లో గోధరమ్మ పర్వలు తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఎత్తిపోతల పరంపర. నది ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. మేడిగడ్డు నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, సుందిల్ నుంచి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజీలు, పంపు హౌజులతో ఎత్తిపోసుకుంటూ సిద్ధిర తీరం తీసుకెళ్లడం కాళేశ్వరం ప్రాజెక్టు మూలసూత్రం. మిడిమానేరు నుంచి అనంతగిరి, రంగనాయకమ్మ సాగర్ ద్వారా మల్లన సాగర్ వరకు వస్తాయి. మల్లన సాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధముల, బస్సాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేస్తుంది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, అదొక నాగరికతకు చిహ్నం. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టులోనూ చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. మన దేశంలోని బాక్రా నంగల్, చైనాలోని 3 గోర్జెస్, అమెరికాలోని హూవర్ డ్యామ్ ఇలాంటి లోపాలు, సవాళ్లను ఎదుర్కొన్నవే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్దనం చేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ వద్ద చిన్నపాటి కుంగుబాటును బూచిగా చూపిస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7.5 మరమ్మతులు చేపట్టకుండా గాలికి వదిలేసింది. దీంతో కాళేశ్వరం ఘనత చాటి చెప్పేందుకు జంగ్ సైరన్ మోగించేందుకు గులాబీ సైన్యం రెడీ అవుతోంది. కాళేశ్వరంతో తెలంగాణకు జలాభిషేకం చేశారు కేసీఆర్. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు ప్రాణప్రతిష్ఠ చేశారు. గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వర్షాభావ పరిస్థితులను జలకళ సంతరించుకుంది. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్లో అందజేశారు. కాసేపట్లో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి అనుమతుల్లోనూ లోపాలున్నట్లుగా నివేదికలో వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డన నిర్మించారనడం సహేతుకం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజ్లు నిర్మించారని నివేదికలో వెల్లడించారు. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను
సభ్యులకు పెన్ డ్రైవ్లు అందజేశారు. కాసేపట్లో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలు వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారా అనడం సహేతుకం కాదని నివేదికలు పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజ్లో నిర్మించారని నివేదికలు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, కాసేపట్లో అసెంబ్లీ ముందుకు పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ అంశం పైన అసెంబ్లీలో ఈ రోజు మరి కాసేపట్లో వాడివేడిగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకోగానే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే పీసీ ఘోష్ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, ఆయన రిపోర్ట్ లో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ డైరెక్షన్ మేరకే, కేసీఆర్ సూచన సలహా మేరకే పూర్తిగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున పీసీ ఘోష్ నివేదికలో కూడా ఉంది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిని, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఫైనాన్స్ శాఖ మంత్రిని, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను, అదేవిధంగా ఐఏఎస్ అధికారులను కూడా ఈ యొక్క పీసీ ఘోష్ విచారణ చేసింది. వాళ్ళందరినీ వాళ్ళ విచారణ అనంతరము ఒక నివేదికను తయారు చేసి, ఒక రిపోర్ట్ ను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలోనే అసలు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశంని పైన ఈ రోజు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన అసెంబ్లీలో చర్చించబోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతా ఉంది. ప్రభుత్వం డైరెక్షన్ మేరకే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అసలు మేడిగడ్డ చిన్నగా కుంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తుంది. అసలు ఒక కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే అట్టర్ ఫ్లాప్ అనే విధంగా బీఆర్ఎస్ పైన బురదల్లే ప్రయత్నం చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని మేలు జరిగింది అనేది కూడా బీఆర్ఎస్ అభిప్రాయపడతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ఏమో అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లెండర్ మిస్టేక్, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగమే జరగలేదు, అసలు మేడిగడ్డ కన్నా తుమ్మిడిహట్టి దగ్గరనే నీటి లభ్యత కూడా ఉంది అనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇటు ప్రభుత్వం వర్షను, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్షన్ చెప్తా ఉంటే మరో వర్షన్ బీఆర్ఎస్ చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఓవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి దీనిపైన మాట్లాడతారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈ యొక్క ఘోష్ నివేదిక పైన మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో పీసీ ఘోష్ నివేదిక అసెంబ్లీ ముందు పెట్టబోతున్నారు. అటు ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ మధ్య వాడి వేడి చర్చనైతే మరి కాసేపట్లో జరగబోతున్నట్లు తెలుస్తా ఉంది. రాజిరెడ్డి, నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజ్లో నిర్మించారని నివేదికలో వెల్లడించారు. ఈ నివేదిక సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందంటారు? ఈరోజు వాడివేడి చర్చలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మొత్తానికి ఈ యొక్క కమిషన్ నివేదిక మీద కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఓవైపు కమిషన్ ఇదంతా కూడా గతంలో బ్లండర్ మిస్టేక్, ఇదంతా కూడా పెద్ద తప్పిదం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ యొక్క నిర్ణయం తీసుకున్నారనేది కూడా పీసీ ఘోష్ నివేదికలో ఉంది. ఏకపక్ష నిర్ణయం ద్వారా ఇదంతా జరిగిందనేది కూడా పీసీ ఘోష్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అంతేకాకుండా క్యాబినెట్, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో క్యాబినెట్ ఆమోదం తెలపకుండానే ఏకపక్షంగా కేసీఆర్ వ్యవహరించడం వల్లనే ఇదంతా జరిగింది. అసలు టెండర్ మిస్టేక్ అనేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అసలు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యతనే ఉంది, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని కూడా చెప్పడము పెద్ద అబద్ధం అనేది కూడా ఈ యొక్క పీసీ ఘోష్ రిపోర్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ గతంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల గురించి, మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లనే
నీటి లభ్యత పెరిగింది, రైతులకు నీళ్లు అందాయి, పంట ఎక్కువగా వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్ట్ అనేది కూడా ఇటు బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ ఘోష్ నివేదిక అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అసలు మొత్తం పూర్తిగా ప్రభుత్వ నివేదికనే తయారు చేసి ఘోష్ నివేదికతో ఇప్పించినట్లుంది అనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క నివేదిక, ఈ యొక్క రిపోర్ట్ పైనే వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. వాడివేడిగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇద్దరు ఇటు మరి కాసేపట్లో బ్రేక్ తర్వాత ప్రారంభం కానున్న అసెంబ్లీలో మొదటగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పెట్టబోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వాడి వేడి చర్చనైతే ఈ యొక్క అసెంబ్లీలో జరగనున్నట్లు తెలుస్తా ఉంది. చక్రి రాజిరెడ్డి, మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది ఈ నివేదికపై. అయితే ఎలా సమాధానం చెప్పే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నేతలు ఈ నివేదికపై ఏమంటున్నారు? రాజిరెడ్డి, అయితే ఇదంతా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఒకటి చెప్తా ఉంది. ఇదంతా పొలిటికల్ కక్ష సాధింపు చర్యలుగా, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది. అసలు మేడిగడ్డ అనేది చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు. అందులో భాగంగా మేడిగడ్డ అనేది చిన్న అంశం. మేడిగడ్డ బ్యారేజ్ చిన్న కుంగుపాటు గురైతే దాన్ని భూతత్వంలో పెట్టి అసలు ఆ రిజర్వాయర్ లో వాటర్ నింపకుండా, ఆ రైతులకు నీళ్లు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో కాళేశ్వరం రిపోర్టు, అదంతా కూడా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించగలిగింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. పెద్ద ఎత్తున పంటలు పండడానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టే రిజర్వాయర్ లో నీళ్లు నింపినటువంటి, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నీళ్లు నింపినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది అనేది కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అవినీతి పైన కావాలనే బీఆర్ఎస్ పైన బురద రూపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికే 1,00,000 కోట్లు కాలేదు. 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా అసలు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించవలసిన ఆవశ్యకత, అవసరం ఏర్పడింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఏ రకంగా తెలంగాణలో పంట విస్తరణ పెరిగింది, ఏ రకంగా రైతులు పంట సాగు చేశారు, అదేవిధంగా ఏ రకంగా రైతులు హ్యాపీనెస్ గా ఉన్నారు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ తన వాదనను వినిపించే అవకాశాలు అయితే ప్రత్యక్ష కనబడుతున్నాయి. అటు కాంగ్రెస్ కు ధీటుగా సమాధానం చెప్పడానికే బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.